నా మొక్కలకి నేనిచ్చే లిక్విడ్ పోషకాల్లో నాకు చాలా ఇష్టమైంది ఆవ చెక్క పిండండి. హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మొక్కలకి ఈ ఆవ చెక్క నానబెట్టి ఇది 3 డేస్ బ్యాకే బాల్కనీలో నానబెట్టి బాల్కనీలో పెట్టేసుకున్నా ఇంట్లో. ఇది ఎండలో మాత్రం పెట్టకూడదండి. పెట్టేసుకున్న 4 డేస్ తర్వాత తీసుకొచ్చి ఇదిగోండి ఒక లీటర్‌కి ఆ టబ్బు రూ. 100 టబ్బు ఉంటది కదా! దాన్ని నిండుగా ఏసి పెట్టా. నాకున్న మొక్కలకి ఇది 2 టబ్బులు నీళ్ళు అండి. ఎందుకంటే ఒక మొగ్గే పోస్తాం కదా! పెద్ద మొక్కలకి మగ్గు పోస్తాం. చిన్న మొక్కలకి కొంచెం కొంచెం పోసుకుంటా. ఎందుకంటే నేను ఇది కింద కారనివ్వను, మీకు చాలాసార్లు చెప్పాను కదా! మనం ఏదైనా లిక్విడ్ పోషకాలు ఇచ్చినప్పుడు కింద కారకుండా మంచిగా ఇచ్చుకుంటే వేర్లు మట్టికే పట్టుకొని ఉంటదనమాట. అది కూడా నేనేం చేస్తానంటే ఇలాంటి లిక్విడ్ ఏమన్నా ఇవ్వాలనుకున్నప్పుడు ముందు రోజు వాటర్ పోయను. ఇప్పుడు సపోజ్ రేపు నీళ్ళు పోస్తారనుకోండి, వాళ్ళు నీళ్ళు ఇవ్వననమాట మొక్కలకి. అంటే మొక్కల వేర్లు దాహంతో ఉండాలనమాట. అంటే మాకు నీళ్లు కావాలి అనే ఇదిలో ఉండాలి మొక్కలు. అలాంటప్పుడు ఇస్తే ఏమైద్దంటే వేర్లు అనేవి తొందరగా అబ్జర్వ్ చేసుకొని మనకి మొక్కకి రిజల్ట్ తొందరగా కనిపించిద్దనమాట. మీకు వంగ పూత రాలిపోతున్నా, పచ్చిమిర్చి పూత రాలిపోతున్నా, కూరగాయల మొక్కలకి, ఫ్రూట్స్ మొక్కలకి మీరు ఈ లిక్విడ్ ఇచ్చుకోవచ్చు. ఇండోర్ ప్లాంట్స్‌కి చాలా తక్కువ అండి. సక్యులెంట్స్‌కి అయితే అసలు ఇవ్వకూడదు మీరు ఈ వాటరు. ఎందుకంటే ఆవాలు వేడి కదా! సక్యులెంట్స్‌కి పనికిరాదు. తర్వాత ఆకుకూరలకు కూడా లైట్‌గా అనమాట. డైల్యూషన్ ఎక్కువ ఉండాలి. డైల్యూషన్ అనేది ఎక్కువ ఉండాలనమాట. చూడండి పువ్వులు ఎంత చక్కగా వస్తున్నాయో. ఇలాంటి నేను శ్రద్ధగా వాడబట్టే నేను ఇంత మంచి ఈళ్ళు తీసుకోగలుగుతున్నా అండి. దేవుడికి ఇంట్లో పూజకి పువ్వులు కానీ, ఆకుకూరలు కానీ నేను వండుకుంటూ ఇంకొకళ్ళకి కూడా ఇచ్చే ఇదిగా నేను పండించుకుంటున్నాను. ఇంకా ఈ మిగిలిన దాన్ని నేను ఈ వారంలోనే కూరగాయల మొక్కలకి వాడేసుకుంటానండి. అలాగే నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.